ఏమిటి వేళ ఆఫీస్ నుంచి రాగానే మంచి మూడ్లో ఉన్నట్టున్నారే? అవును, మంచి మూడ్లోనే నీకోసం ఒక బహుమతి తీసుకొచ్చాను. ఏమిటో చెప్పుకో. స్కూటర్. స్కూటరా? 2 చక్రాలు వేసుకునే టూర్ మనం వెళుతుంటున్నావే. చూడు, మనది మధ్యతరగతి కుటుంబం. స్కూటర్ ఎక్కడి నుంచి కొనగలవమ్మా? బాగా ఆలోచించి చెప్పు. వీడియో. వీడియోనా? రేడియోకే గతి లేదు. బాగా ఆలోచించి చెప్పుమా. బంగారు గొలుసు. బంగారా? చూడు, నువ్వే నా బంగారం. నువ్వు ఆకాశంలో ఉన్నావు, నేను పాతాళంలో ఉన్నాను. నేనే చెప్పేస్తాను. నీ కోసం తిరిగి 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 తీసుకొచ్చాను. బ్లౌజ్ పీస్, పీచ్ మిఠాయి, రోజ్ కలర్. దీనికోసమేనా ఇందాకటి నుంచి మెలికలు తిరిగిపోతూ నన్ను కౌగులించుకుని సరసాలు అవకబోస్తున్నారు? మొగుడు పెళ్ళాన్ని కౌగులించుకోవడానికి స్కూటరు, వీడియో, బంగారం గొలుసు కొనిచ్చే తీరాలంటే ఈ లోకంలో సగం మంది మగాళ్ళు సన్నాసులుగానే ఉండిపోయేవాళ్ళు. నీలాంటి పెళ్ళాలు చేయి తగలని గులాబీల్లా ఉండిపోయేవాళ్ళు. జనాభా పెరిగేది కాదు, గవర్నమెంట్కి ఏ సమస్య వచ్చేది కాదు. ఉన్నదాంతో సంతోషించమ్మా. తీసుకో, పీచ్ మిఠాయి, రోజ్ కలర్. మిఠాయి రోజు, పీసు మిఠాయి రోజు. సుమతి శతకం చదవక్కర్లేదు, ఆఫ్ చేయండి. భార్య అచ్చటమ్మచ్చట తీర్చలేని వాళ్లే ఇలాంటి తొక్కు కబుర్లు చెప్తారు. పెళ్ళైన దగ్గర నుంచి నాకేం వరగబెట్టారు? కమలా, ఇదిగో 2 చంప పిల్లీసులు, రా. కమలా, ఇదిగో పావలా పకోడా, రా అనడం మీరు అనుకున్నట్టు సాధించుకోవడం అంతేగా. అది మీ అక్కే చెప్తే ఏం చేయమన్నా చేస్తారు. ఎక్కడ సంతకం పెట్టమన్నా కళ్ళు ముసుకుని మరీ పెడతారు. నేను 100 రూపాయలు ఇచ్చి కమలా రా అని చెప్పగలనే, కానీ నువ్వు నా పెళ్ళానివి, మరొకటి కాదు. అరే పిచ్చి కింద ఎందుకలా చెప్తారా? నిన్నెటూ చెంచలేకపోతున్నాగా, కనీసం దీన్ని చించి అంచులు కుట్టుకుంటే నాకు చాలా ఖర్చులు అవుతాయని. మొగుడు ఆశగా దగ్గర తీసుకుంటే అత్తగారి గురించి, ఆడపడుచు గురించి కొండేలు చెప్పే ఆడదాని జన్మ పంది జన్మ. అమ్మా దివ్య, ఎలా ఉన్నావమ్మా? ఎవరు మీరు? నన్నేనా? మిమ్మల్ని. ఎవరు మీరు? మీ నాన్ననమ్మా. అలా చెప్పడానికి సిగ్గేయడం మీకు? దీనికెందుకు సిగ్గు? అందరూ పెళ్లి చేసుకున్నట్టే నేను మీ అమ్మను పెళ్లి చేసుకున్నాను. అందరూ పిల్లల్ని కన్నట్టే నేను నిన్ను కన్నాను. ఏ మొహం పెట్టుకొని నాతో మాట్లాడుతున్నారు? నా మొహం పెట్టుకునే. అమ్మ దివ్య, అమ్మ దివ్య, దివ్య దివ్య దివ్య. ఓ, నువ్వు ఆ పెద్దమ్మ కాదు, చిన్నమ్మ ఆండాళ్ళు విషయం మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావా? అది ఏమీ లేదమ్మా. మీ నాన్న తెలిసి తెలియని వయసులో ఒక చిన్న తప్పు చేశాడు అంతే. అది నువ్వు మర్చిపోమ్మా. అది సరే, నీ భర్తని కాలేజీ నుంచి డిస్మిస్ చేశారట అంటే వాడి చదువు తిరుపతి కొండెక్కినట్టే. ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద గోవింద కదూ. నేను ఒక చిన్న పొరపాటు చేశానమ్మా. ఎక్కడ నువ్వు అమెరికాకు వెళ్ళిపోతావు అని కంగారు పడి పని పాఠాలేని ఒక దద్దమ్మకిచ్చి పెంచేశాను. కాస్త ఓపిగ్గా ఆలోచించి ఉంటే ఒక మంచి కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేసేవాడిని. ముసలాన్ని కదమ్మా, బుద్ధి కూడా లేటుగా వస్తుంది. ఈ కృష్ణ మాత్రం చస్తే పని బాటలకు వెళ్ళడు. భద్రాచలం రుద్రయ్య. ఎవరది? నేనే కదా, చెప్పమ్మా. మీ యోగ్యత ఏమిటో ముందు ఆలోచించుకోండి, తర్వాత నా భర్త గురించి మాట్లాడుతురు గాని. కన్న తండ్రిని నన్ను నువ్వు రుద్రాచలం భద్రయ్య అని, భద్రాచలం రుద్రయ్య అని పేరు పెట్టి పిలుస్తావా? ఇదేనా నువ్వు నాకిచ్చే మర్యాద? ఇక నేను ఇంటి గడప శాస్తే తొక్కను, తొక్కితే చీ కుక్క అని పిలు. కన్న ప్రేమ ఒక్కసారి తొక్కుతాను, కనీసం
ఈ డైమండ్ నెక్లెస్ అయినా ఇచ్చి వెళ్తాను. తీసుకోమ్మా. ఇక నీ జీవితంలో నగా నట్రా వేసుకునే యోగం ఉందో లేదో తీసుకో. నీ భర్త కొనిస్తాడని అనుకుంటున్నావా? కొనివ్వడు. తీసుకో. నేనిచ్చిన నగ తాకట్టు పెట్టకుండా ఉంటే అదే చాలు. సావాట సన్నాసి. తీసుకోమ్మా డైమండ్ నెక్లెస్. భద్రాచలం రుద్రయ్య, ఇన్ని మాట్లాడిన తర్వాత నీ ఇంటి నగలు నేను వేసుకుంటారనుకున్నావా? తీసుకో. ఇష్టమని పెళ్లి చేసుకున్నా తాళి కట్టిన తర్వాత అతనే నాకు ప్రధానం. ఆ తర్వాత నువ్వు. అలాంటి అతని గురించి నువ్వు తేలిక మాట్లాడతావా? తీసుకో. ఇవి కూడా తీసుకో. అమ్మ దివ్య, అసలు బయటికి వెళ్ళు. ఈ డైమండ్ నెక్లెస్ కూడా వద్దా? Get out! మా దివ్య, గుప్పెడు మెతుకులకు కూడా అక్కాబావ మీద ఆధారపడ్డ ఒక చవట దద్దమ్మ కోసం కన్న తండ్రిని ఎదిరిస్తావా? వస్తాను. మీ మామగారు వచ్చారా? వెళ్ళి పలకరించు. ఎవడొస్తే నాకే, నేను ఎవరిని పలకరించక్కర్లా. పెద్దవాళ్ళు అలాగే మాట్లాడింది. వెళ్ళి పలకరించు. అమ్మ దివ్య, మీ నాన్నగారేరి? నిన్నేనమ్మా. మీ నాన్నగారు ఎక్కడా? పెద్దవాళ్ళు అడుగుతుంటే బెల్లం కొట్టి రాలే కూర్చున్నావే. ఎక్కడ నీ అబ్బా? మీ నాన్నగారు ఇప్పుడేగా పైకి వచ్చారు. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళారు? ఆయన కోసం టిఫిన్ కూడా తెచ్చానే. నిన్నే అడిగేది. నువ్వు వెళ్ళా. వెళ్ళమంటుంటే నువ్వు కిందకి వెళ్ళు. నువ్వైనా తీసుకోమా. అమ్మా దివ్య, గుప్పెడు మెతుకులకు కూడా అక్కాబావ మీద ఆధారపడ్డ ఒక చవట దద్దమ్మ కోసం కన్న తండ్రిని ఎదిరిస్తావా? వస్తాను. ఆగ్రా, నా మాట విను. లుక్ మిస్టర్ కృష్ణ, కుప్పడి మెతుకులకు కూడా అక్కాబావ మీద ఆధారపడ్డ మీకు ఎందుకు ఇంత రోషం? పనిపాటు లేని చవట దద్దమ్మ చేత తాళు కట్టించుకున్న ఆడది కేసరికి వడలకి ఆశపడితే ఎలా కుదురుతుంది? అందుకే విసిరి కొట్టాను. మీరే పౌరుషం ఉన్న మగాడైతే కష్టపడి ఒళ్ళొంచి సంపాదించి మీ పెళ్ళానికి ఒకేడ్ని కొనిపెట్టి మీ గురించి నీచంగా మాట్లాడిన వాళ్ళ నోరు మోయించి ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి మాట్లాడండి. అందాక ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఆశీర్వాదం చేయక. ఏంటో విషయం? చేయక. ఇవాళ నా తొలి సంపాదన అందుకున్నాను. కృష్ణ, బాగులకిరా. బావా, ఇదిగో పూలు. అక్కడికి ఉన్నా. రై, నువ్వు ఆశీర్వదించరా. నేనెందుకు? నువ్వు నాకు అన్నయ్య కదరా, అందుకురా. అదేదో కాస్త మర్యాద చెప్పొచ్చుగా. త్వరగా రా, కొట్టేటట్టున్నాడు. దీర్ఘ సుమంగళి బావా. వదినా, మా అక్క లాంటి దేవత ఉన్న చోట ఈగా దోవ కూడా ఆకలితో ఉండడానికి వీల్లేదు. ఒక బాటసారి రోడ్డు మీద నడిచి వెడుతుంటే దారి పక్కన ఒక కుక్క ఆకలితో అలమటించిందట. అప్పుడు ఆ బాటసారి ఆ కుక్కకి ఒక కుక్క బిస్కెట్ కొని వేశాట. ఆ బాటసారి నేనే వేసిన బిస్కెట్ ఆ మసాలా దోశ. ఆకలితో ఉన్న ఆ కుక్క ఎవరో ఆ కుక్కకే తెలుసు. బాటసారి కుక్కకి బిస్కెట్ కొని వేసినంత మాత్రాన ప్రేమాభిమానాలు పొంగుకొచ్చి వేశాడని ఎవ్వరూ అనుకోక్కర్లేదు. కేవలం జాలి,
ఏంటమ్మా? ఏం లేదు, ఈ రోజు నేను వంట చేయాలనుకుంటున్నాను. ఇది నీ ఇల్లు, నీ ఇష్టం. ఆ రోజు ఇంటికి వంట చేయడానికి రాలేదని గొడవ పెట్టాను. ఇప్పుడు వచ్చి నేనే చేస్తానని అడుగుతున్నాను. నా గురించి మీరేమనుకుంటున్నారు? నువ్వేమనుకోకపోతే ఒక మాట చెప్పనా? ఏమనుకోని చెప్పండి. నువ్వు మనిషి అంటే పెరిగావు కానీ బుద్ధి పెరగలేదు. అలా మాట్లాడితే నా కోపం వస్తుంది. అయ్యో, నేనేమన్నానమ్మా? నువ్వు వంట పని చేసుకో. ఒక్క తమ్ముడు ఒకేలా ఉన్నారు. మా ఇంట్లో పెద్ద స్విమ్మింగ్ పూలే ఉంది, ఇక్కడ బిందె నీళ్లు కూడా లేవు. మీ ఇంట్లో అలవాటేంటి? ఎసట్లో బియ్యం పోస్తారా, బియ్యం వేసలు పోస్తారా? దానికి ముందు పొయ్యి వెలిగిస్తాం. నాకు తెలుసు. అబ్బా, ఒక ఏసీ కూడా లేదు. అక్క వంట అయిందా? దివ్య, ఇవాటికి నువ్వు అన్నం పెడతావమ్మా? అక్క పెడితే నువ్వు పెట్టు, లేకపోతే లేదు. అడ్డమైన వాళ్ళు పెడితేనే తిన్నావు. నేను అడ్డమైన వాళ్ళకి పెట్టడానికి సిద్ధంగా లేను. అవునే, అయ్యి 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 గాడిద. ఇంకొంచెం వెయ్యక. ముందు అది చూడరా. ఎందుకు? నీ చెడుతో వంట చేస్తే అమృతం. అమృతం అక్క. అక్క, నువ్వే వంట చేసి నీ చెవులతో పెడితే ఉన్న తృప్తి ఏ గాడిద వంట చేసినా రాదు. అక్క, పప్పు కూర అద్భుతం. అలాగా? అవునక్క, బంగాళదుంప కూర సూపర్. అలాగా? పులుసు అమృతంలా ఉంది. ఏంటి, పులుసు అమృతంలా ఉందా? అవును, పంచామృతంలా ఉంది. ఏమమ్మా, నీ పులుసు చింతపండుతో చేసావా, పంచదారతో చేసావా? ఇవాళ వంట చేసింది ఎవరు? నీ పెళ్ళం. నీ ఇద్దరి మధ్య ఉన్నది సరసం వరసమా ఆ భగవంతుడికే తెలియాలి. వంట అసహ్యంగా ఉన్నప్పుడే అనుకున్నాను ఆ విద్యవాళ్ళు ఎవరో వంట చేస్తుంటారు. నేను సంపాదన ప్రారంభించానని ఏ గాడిగా వచ్చి అతుకోనక్కర్లేదు. అక్కడికి ఏదో కలెక్టర్ ఉద్యోగానికి వెళ్తుంటే ఏ అడ్డగాడిగా ఎవరు అనుకోనక్కర్లేదు. కృష్ణ, ఇది అతుక్కోవాలని చూస్తుంది, అతుక్కోనివ్వకో. వంట చేసినంత మాత్రాన ఏ సోంబేరి మీద నాకు ప్రేమ అభిమానాలు పొంగుకొస్తున్నాయని ఎవరు అనుకోనక్కర్లేదు. రోడ్డు మీద వెళ్లే బాటసారి ఆకలితో ఉన్న కుక్కకి బిస్కెట్ ముక్క వేశాయట. అందుకు ఆ కుక్క కృతజ్ఞతతో తోకాడించిన అంతే. ఏ చెత్త హోటల్ నుంచి తెచ్చిన మసాలా దోశ నోరంతా చెడిపోయింది. లోపలికి పోయింది, బయటికి రాదే. లోపలికి పోయింది, బయటికి రాదే.